ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానముగా మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగుచేవాడు ఆయనే. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం చదువుదాం చూడండి. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నీటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగచేవాడు ఆయనే. ఇక్కడ దేవుడు అబ్రహాముకు అతని సంతానమునకు చేసిన నిబంధనను తాను నెరవేరుస్తున్నాననడానికి గుర్తుగా కొన్నిసార్లు ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. కాబట్టి ఆయన ఆశీర్వదిస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ముందుగా ఈ ద్వితీయోపదేశకాండంలో ఈ యొక్క 8వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం ధ్యానించడానికి వీలు కలుగుద్ది. మొదటి 10 వచనాలు అరణ్యములో దేవుని కనికరము, అరణ్యములో దేవుని కనికరం. మిగిలిన 11వ వచనం నుండి 20వ వచనం వరకు గర్వానికి వ్యతిరేకంగా హెచ్చరిక, గర్వానికి వ్యతిరేకంగా హెచ్చరిక. కాబట్టి దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమే మన పట్ల నెరవేరుస్తున్నాడు తప్ప మన మంచి నీతి తెలివితేటలను బట్టి కాదు. కాబట్టి మనుషులు తెలివి బలము కష్టజీవులు అయినప్పటికీ కూడా, ఎంతటి జ్ఞానులైనప్పటికీ తెలివితేటలు కలిగిన వారైనప్పటికీ కూడా విజయం పొందటానికి దేవుని కృపా హస్తాల నుండి కలుగుద్ది తప్ప మన సొంత తెలివితేటల వల్ల కలగదు. కాబట్టి యాకోబు పత్రికలో ఒక మాట చూద్దాం చూడండి. యాకోబు 4:13 నేడైన రేపైన ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించమని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం మీ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములను యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి దేవుడు ఇవ్వాల, మనకి ఏదైనా జరగాలంటే దేవుడు ఇవ్వాలి. కానీ మన సొంత తెలివితేటలతో అవుద్ది అనుకుంటే పొరపాటు. అదిగా చూద్దాం చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 8వ వచనం. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహం నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మను విడిపించెను. ఇవన్నీ దేవుని యొక్క కాపుత. 12వ వచనం చూడండి. అక్కడే మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. దేవుడిచ్చేటువంటి కాపుదల ఆయన ఇవ్వాలి. మన సొంత తెలివితేటలు మన జ్ఞానంతో వచ్చేది కాదు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందే వారంగా ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. కాబట్టి దేవుని వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఎలాగంటే ఆది కాండములోనే మనం చూస్తాం. 15వ అధ్యాయము 14వ వచనం. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేది. అబ్రాహాముతో దేవుడు చేసిన వాగ్దానం 17వ అధ్యాయము 6వ వచనం ఆది కాండంలోనే. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చేదరు. ఇలాగ దేవుడు వాగ్దానం ఇచ్చి అబ్రాహాముతో చేసిన వాగ్దానము మన పట్ల నెరవేరుస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండంలోకి చక్కటి మాటలు కనబడుద్ది. 28వ అధ్యాయము 1వ వచనం నుంచి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటి అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. కాబట్టి మన తెలివితేటలు మన జ్ఞానము మన గొప్పతనాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించడు. దేవుడు ముందుగానే అబ్రహాంతో చేసిన వాగ్దానము మన పట్ల స్థిరపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చే స్వాస్యాన్ని మనం పొందాలంటే ఆయనకు విధేయులమై మనం జీవించే వారముగా ఉండాలి. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మరొకసారి మీరు అబ్రాహాముకు చేసిన వాగ్దానము ద్వారా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని నేర్చుకునే కృపిచ్చావు. ఆ చొప్పున నీ యందు మేము నిలిచి ఫలించి వారమవుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడైంది నడిపించునుగాక. ఆమేన్.